నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ మన సంతలో పాలకూర ఎక్కువ తీసుకున్నానండి. కొంచెం బాగా వెయిట్ పెరుగుతున్నామని ఆకుకూరలు చపాతీ అవి తిందామని ట్రై చేస్తున్నాము. సో ఇవాళ పాలకూర పప్పు, పాలకూర ఫ్రై, కమ్మటి పాలకూర ఫ్రై చేస్తానండి. సో మీరు ఒక్కసారి చూడండి. పాలకూర తరిగి పెట్టుకున్నాను. దీంట్లో దట్టంగా కొత్తిమీర వేసుకున్నాను. ఒక పెద్ద కట్ట కొత్తిమీర కూడా వేసాను. ఇదంతా పాలకూర అనమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు తాలింపుకి వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఈ టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదని నేను ఈ కోయడాలు అవన్నీ ఏం చూపించదండి. మినిమం 5 to 10 minutes వీడియోనే పెడుతున్నాను. చూడండి, ఇవి వేగిపోయినాయి కదా. ఇంట్లో పసుపు, ఉప్పు, కారం కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. కొద్దిగా మగ్గనియండి. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు కోసి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర చూడండి, చక్కగా తాలింపు పెట్టేసుకున్నాం కదా. దీన్ని దగ్గరికి రానిద్దాం. ఈలోపు పప్పు తాలింపు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రై అవుతుంది. పప్పు తాలింపుకి చూడండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా. నేను పప్పులో మెంతులు కంపల్సరీ వేస్తానండి. కమ్మటి వాసన ప్లస్ మనకు పులుపుకి విరుగుడు అనమాట. 2 మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇంగువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను కొన్నిట్లోనే వేస్తాను, సాంబార్లో వాటిల్లో, అన్ని పప్పుల్లో వేయను. చూడండి, దీంట్లో వేసుకొని ఒక 2 పొంగులు రానివ్వాలి. మనకు ఆ పచ్చివాసన, పప్పుది ఉడికిన పచ్చివాసన పోవాలి కదా. ఫ్రై కూడా అయిపోవచ్చింది. చూడండి, వాటర్ అంతా పోయి ఫ్రై ఎట్లా అయిందో. ఆల్మోస్ట్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. మనం ఆపేసుకోవచ్చు అన్నమాట. పప్పు కూడా రెడీ అయిపోయింది. చక్కగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర ఇంత సింపుల్గా ఉంటుంది. ఇంకేం వేయక్కర్లేదు. ఉల్లిపాయ అట్లాంటివి ఏం వేయద్దు. పాలకూర పప్పు, పాలకూర కొత్తిమీర ఫ్రై రెడీ అండి ఇవాళ లంచ్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా రెసిపీస్ కానీ, మా వీడియో ఛానల్లో వచ్చే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.